దర్శనం ఇచ్చిన దేవుడు మనకి ఏమై ఉంటాడు? నేను అంటాను, దేవుని యొక్క వాక్యము ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు దావీదు ఎక్కడ నడిపిస్తున్నా తెలుసా? గొలియాతు దగ్గరికి, ఫిలిస్తీయులకి, ఇజ్రాయేలు యూదులకి యుద్ధం జరుగుతుంది. ఏమండి, ఫిలిస్తీయులకి దేవుని బిడ్డలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫిలిస్తీయుల యొద్దకి దావీదును పంపిస్తున్నాడు. వాడు నోటుతో ఉచ్చరిస్తుంటే దావీదుకి ఏమొచ్చేసింది? అన్ని తిట్టాడు. అక్కడే ఎవరు తిట్టారు? తన పెద్దని తిట్టాడు. రేయ్ పొట్టోడా, ఒక భాషలో మాట్లాడుకోవాలంటే, ఓరు పొట్టోడా, ఓరు గొర్రెలు కాసుకున్నవాడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో మాకు అన్నాడా లేదా? అన్నాడు. హేళన చేశాడు. తన సొంతనియే, నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసు, యుద్ధము చూడడానికి వచ్చావు కదా అంటే, లేదనియా నాన్న నీకు క్యారేజ్ పంపించాను. కానీ ఎవరు పంపించారు ఇక్కడికి? ఎవరు పంపించారండి? కొన్నిసార్లు దేవుడు మనకు తెలియదు, దేవుడు మనల్ని పంపిస్తాడు. మనం అనుకున్న రీతిలో దేవుడు మనకు పంపిస్తాడు. మనం అనుకుంటాం మన బిడ్డ ఒకవేళ